ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ దినము మన ధ్యానము వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. సామెతలు 24వ అధ్యాయము 6. సామెతలు 24వ అధ్యాయం 6. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణాకరం. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణాకరము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి నీకు వందనాలు నాయనా. నాకు వివేకము దయచేయండి అయ్యా. పౌలు చెప్పినట్లుగా అన్ని విషయాల్లో వివేకము పొందుకొని నడుచుకునే మార్గంలో నడిపించండి. పరిశుద్ధాత్మదేవ లైవ్ ద్వారా వినబోతున్న వారందరికీ కూడా వివేకము అనే ప్రత్యక్షత కృపతో అనుగ్రహించి ప్రభువా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని సమస్త ఆటంకాలు యేసు నామములో బంధిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది దైవజనంగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దైవాశీస్సులు. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము అంటే యుద్ధము చేయటానికి వివేకము ఉండాలి. యుద్ధము చేయటానికి వివేకము ఉండాలి. శత్రువు బలాన్ని వివేచించగలిగే జ్ఞానము తెలివి లేనప్పుడు ప్రమాదం. ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన దేశంలో పెద్దలలో ఒకరైన లాల్ బహదూర్ శాస్త్రి గారు తన చిన్నతనంలో వాళ్ళ ఊరు నుండి పట్టణానికి వచ్చి చదువుకునేవారు. ఇందులో ప్రత్యేకత ఏముంది, ఆలోచించాల్సింది ఏముంది అంటే వాళ్ళ ఊరు నుంచి పట్టణానికి వెళ్ళుటకు మధ్యలో ఒక వాగు ఉంది. ఆ వాగు దిగి ఈత కొట్టి వెళ్ళాలి. ఆ వాగులో దిగి ఈత కొట్టుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళాలి. ఆ ఈత ఎదురీదాలి సమస్యలకు అని మనకు వివేకము నేర్పుతుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎదురీది అంతా చదువుకోవడానికి వస్తున్న ఆటంకాలు ఎదురీదారు కాబట్టి వారు అంత పోరాటము చేశారు కాబట్టి వారు దేశంలో ఒక మంచి నాయకుడిగా పేరు పొందారు. సరే, స్వామి వివేకానంద ఒకసారి నీ విజయానికి రహస్యం ఏది అని తన గురువు రామకృష్ణ పరమహంస గారిని అడిగారు. వివేకానంద అడిగిన ప్రశ్నకు రామకృష్ణ పరమహంస సమాధానం చెప్పకుండా వెళ్ళి చూపిస్తాను అని, ఒక స్థలానికి వెళ్ళి చూపిస్తాను అని చెప్పి ఒక నది దగ్గరకు తీసుకెళ్ళారు. ఆ నది దగ్గరకు తీసుకెళ్ళి ఆయన నదిలోకి దిగుతున్నారు. నువ్వు కూడా రా అన్నాడు. వివేకానంద గారు నదిలోకి దిగారు. కాస్త లోతుకు తీసుకెళ్ళారు. లోతుకు తీసుకెళ్ళి నదిలో మళ్ళీ అదే ప్రశ్న, నీ విజయానికి రహస్యం ఏమిటి అంటే లోతు ఉన్న నెలల్లో తీసుకెళ్ళి రామకృష్ణ పరమహంస గారు వివేకానందుని మీద భుజాల మీద గట్టిగా చేతులుంచి నేలలోకి ముంచుతున్నారు. ఎంత బలంగా నేలలోకి ముంచుతున్నారో అంత బలంగా ఈయన పైకి దంతున్నాడు. ఆయన లోపలికి నెడుతున్నాడు, ఈయన పైకి రావాలని పైకి నెడుతున్నాడు. అక్కడ వారి బలబలాలు పోటీకి పడ్డాయి, పోరాటం చేశాయి. చివరికి వివేకానంద పైకి లేచారు. మునగబోతున్నాడు కానీ పైకి లేచారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఇదే విజయానికి రహస్యం అన్నాడట. అంటే ఎదురు తిరగటమే, ప్రత్యర్థి బలాలు ఎరిగి ఎదురు సమాధానం ఇవ్వటమే ఈ విజయానికి రహస్యము అన్నాడు. అప్పుడు నాకు అర్థమైందని స్వామి వివేకానంద అన్నాడు. హల్లెలూయా. ఇంకా సింపుల్గా భార్యాభర్తలు వివేకం ఉంటే
వాళ్ళ మధ్య వచ్చే సమస్యలకి ఇద్దరు గొడవాడుకుంటారు. భర్త భార్య మీద గొడవ పడతాడు, భార్య భర్త మీద గొడవ పడుతుంది. కానీ అది తెలివి తక్కువతారు. వివేకం ఏం చెప్తుంది? ఏ సమస్యను బట్టి తగాదా వచ్చిందో, ఏ సమస్యను బట్టి గొడవ వచ్చిందో ఆ సమస్య మీద దృష్టి పెట్టి దాన్ని పరిష్కారం చేసుకోవటమే వివేకం. ఏ సమస్యను బట్టి విభేదం వచ్చిందో, ఏ సమస్యను బట్టి మాటలు వచ్చాయో, ఏ సమస్యను బట్టి గొడవ వచ్చిందో ఆ సమస్య మీద దృష్టి నిలపటం వివేకవంతుడి లక్షణం. సమస్య మీద దృష్టి నిలపకుండా మనిషి మీద విరోధ భావం పెట్టుకొని ఒకళ్ళొకళ్ళు అరుచుకోవటం తెలివి తక్కువతనం. కాబట్టి భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు అరుచుకుంటారు, అది తెలివి తక్కువతనం. అలాగే క్రైస్తవ సమాజంలో కూడా సమస్య దేని మీద ఉన్నదో దాని మీద దృష్టి పెట్టకుండా సేవకులు ఒకరికొకరు విమర్శ చేసుకోవటం కూడా తెలివి తక్కువతనం. మళ్ళా భార్యాభర్తలు సమస్య మీద దృష్టి పెట్టకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ విధంగా గొడవ పడతారో అది ఎంత తెలివి తక్కువతనమో. అంటే సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కారం ఆలోచనే వివేకం. ఆ వివేకం కలిగి ఉంటే మనుషుల మీద విరోధ భావం లేకుండా సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలి అన్న వివేకం కలిగి నడుచుకోవటమే జ్ఞానుల శుభలక్షణం. దావీదు అన్ని విషయాలలో వివేకం కలిగి నడుచుకున్నాడు కాబట్టి దావీదుకు విజయం అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు విజయానికి రహస్యమే వివేకం. అలాగే క్రైస్తవ సమాజంలో వివేకం ఏంటంటే సమస్య దేని మీద ఉన్నదో దాని మీద దృష్టి పెట్టి పోరాటం చేయాలి, యుద్ధము చేయాలి. సమస్య మీద దృష్టి పెట్టకుండా మనిషి మీద దృష్టి పెట్టి యుద్ధం చేస్తున్నారు. ఎంత తెలివి తక్కువతనం. ఒక విషయం ఇద్దరు సేవకులు ప్రసంగం చేశారు. ఒకే అంశాన్ని ఇద్దరు సేవకులు వేరువేరుగా ప్రసంగాలు చేశారు. కాబట్టి కొంతమంది ఆ సేవకుడు కరెక్ట్ అని, కొంతమంది ఈ సేవకుడు కరెక్ట్ అని చెబుతున్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సిందేంటి? ఇద్దరు బోధ విషయంలో వేరువేరు నిర్ణయాలు చేసుకున్నప్పుడు పరిష్కారము ఇందులో ఏది సత్యము అనే దాని మీద దృష్టి నిలిపి వివేకముతో ఆలోచించాల్సిన పరిస్థితి. అంతేగాని మనకు నచ్చనిది చెప్పాడు, మన బోధకు వ్యతిరేకంగా చెప్పాడు అని మనిషి మీద కోపగించుకోవటం, మనిషి మీద గొడవకు దిగటం, ఆ మనిషి మీద విరోధ భావం కలిగి విరోధంగా ప్రవర్తించటం అనేది అవివేకుల పని, బుద్ధిహీనుల పని. గలతీలైన అవివేకులారా అని పౌలు గలతీలను అవివేకులు అన్నాడు. అంటే ముందు వివేకంగా ప్రవర్తించిన గలతీలు తర్వాత అవివేకంగా ప్రవర్తించటం చూసి పౌలు గద్దిస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ సమాజానికి వివేకము అత్యవసరం. నాకు వివేకము అత్యవసరం, నీకు వివేకము అత్యవసరం. వివేకము ఏమి చెబుతుందంటే సమస్య దేని మీద వచ్చిందో దాని మీద దృష్టి పెట్టు, మనుషుల మీద దృష్టి పెట్టవద్దు. బోధ విషయంలో గందరగోళము ఉన్నది, బోధ విషయంలో తిక్కమక ఉన్నది. కాబట్టి ఏది సత్యమో సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. ఒకసారి యోధా నుండి కొంతమంది మనుషులు వచ్చి సున్నతి పొందితే కానీ బాప్టిజం తీసుకోవద్దు అని కొంతమంది బోధలో కలవరపరిచారు. అప్పుడు సంఘం వాళ్ళు ఏం చేశారంటే అంతియోకులో ఉన్న సంఘ పెద్దలు ఏం చేశారంటే ఈ విషయం గురించి ఆలోచించడానికి, ఏ విషయం, సున్నతి పొందిన తర్వాత బాప్టిజం పొందాలా, సున్నతి పొందకుండానే బాప్టిజం పొందాలా అనేది ఆ రోజుల్లో బహు కలవరం వచ్చింది. కాబట్టి కొంతమంది సంఘ పెద్దలు పంపితే వచ్చాము అని వచ్చి అంతియోక సంఘంలోను మరికొన్ని సంఘాల్లోనూ సున్నతి పొందిన తర్వాతే బాప్టిజం పొందాలి
అనే బోధ చెప్పినప్పుడు ఈ విషయమై సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాలని, ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలి అని అంతియోక్య నుండి యెరూషలేముకు అనగా సంఘ పెద్దల దగ్గరకు పంపారు. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 1. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. కొందరు యూదయ నుండి సంఘానికి వచ్చి, మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. పౌలును బర్నబాకు వారితో విశేష వివాదం కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలు బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేముకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళాలని సహోదరులు నిశ్చయించిరి. ఆది కాలంలోనే అపోస్తలుడైన పౌలుకు, బర్నబాకు, సంఘ పెద్దలకు, అనేక సంఘాలకు కలవరం వచ్చింది. సున్నతి పొందాలా వద్దా, సున్నతి పొంది బాప్టిజం తీసుకోవాలా, సున్నతి పొందకుండానే బాప్టిజం తీసుకోవాలా, సున్నతి పొందిన తర్వాత రక్షణ పొందాలా, ఏది అర్థం కాక యెరూషలేములోని సంఘ పెద్దలకు వెళ్ళాలని, అంటే వారి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మంచిది, అందరూ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వారు ప్రార్థన చేసినప్పుడు సమస్య పరిష్కారం దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ సహాయంతో వారు రాశారు. మేము వారికి అధికారం ఇవ్వలేదు, సున్నతి పొందుట అందేమీ లేదు, సున్నతి పొందకపోవటం అందేమీ లేదు. కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టకండి. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారు తప్పనిసరిగా ఈ 4 పనులు విగ్రహార్పితమైనది తినద్దు, జారత్వం చెయ్యవద్దు, అలాగే గొంతు పీసుకు చంపిన దాన్ని అనగా చంపిన మాంసం గొంతు పీసుకు చంపిన దాన్ని తినద్దు, అలాగే రక్తం తినకూడదు, తాకూడదు. ఈ 4 అయ్యే మళ్ళీ రాస్తారు. అంటే ఆ విషయాన్ని గట్టిగా 2 సాక్ష్యాలు ఉండాలని గట్టిగా మరలా కింద 15వ అధ్యాయంలోనే 28లో అంటే ఒకే విషయాన్ని 2 సార్లు ప్రస్తావించారు. ఆ సంగతులు ముద్రించి పౌలుకు, బర్నబాకు, మరొక ఆయన బర్సబా, మరికొంతమంది పెద్దలకు ఇచ్చి అన్ని సంఘాలు తిరిగి ఇది మేము చెబుతున్నాం, ఇందుకు మేము అధికారం ఇస్తున్నామని చెప్పి ఆ కలవరాన్ని తీసేశారు. అంటే సమస్య మీద దృష్టి పెట్టారు, మనుషుల మీద దృష్టి పెట్టలేదు. సున్నతి పొందవచ్చా, పొందకూడదా, సున్నతి పొందటం అనే బోధ సరైనదా కాదా అనే దాని మీద దృష్టి పెట్టి సంఘ పెద్దలు సమస్య మీద దృష్టి పెట్టారు. సంఘ పెద్దలు వివేకం కలిగి నడుచుకున్నారు సంఘ పెద్దలు. అలాగే ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో ఇద్దరు సేవకులు ఒకే అంశాన్ని వేరువేరుగా చెప్పినప్పుడు, వ్యతిరేకంగా చెప్పినప్పుడు దాని మీద ఏది సత్యమో అని తెలుసుకోవడానికి సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళాలి. దాని గురించి విచారించాలి, సమస్యను విచారించాలి, బోధన విచారించాలి. బోధ విషయంలో సత్యమేదో దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా లేఖనములో సత్యమేదో తెలుసుకోవాలని ఆశతో మనం అన్వేషించినప్పుడు, అలా నడుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సత్యమేదో తెలియపరుస్తాడు. ఎందుకంటే ఆయన మీ మీదకి వచ్చినప్పుడు సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపించును అని రాయబడింది యోహాను 16:13. కాబట్టి వ్యతిరేకంగా బోధ చెప్పాడని మనుషుల మీద విరోధ భావం, సేవకుల మీద విరోధ భావం పెట్టుకొని యుద్ధం చేయటం అనేది అజ్ఞానం, అవివేకం. కాబట్టి క్రైస్తవ సమాజంలో అవివేకంతో యుద్ధాలు జరుగుతున్నాయి, వివేకంతో యుద్ధాలు జరగటం లేదు. ఇంకా అర్థమయ్యాలంటే తప్పుడు బోధన తీసుకొచ్చిన యెజబేలు మీద పగ, యెజబేలు మీద ద్వేషం, సైతాను మీద ద్వేషం, సైతాను మీద పగ,
సైతాను బోధల మీద విరోధభావం, కల్పిత బోధ మీద విరోధభావం కలిగి మనం నడుచుకున్నప్పుడు వివేకం కలిగి యుద్ధం చేస్తున్నాం అని మనసాక్షి లేక వాక్యం కలుగుతుంది. అంటే ఏలూహు సాక్ష్యం ఇచ్చినట్లు యోబు గ్రంథము 36వ అధ్యాయంలో 2వ వచనం, ఎలా అనగా దేవుని పక్షముగా నేను ఇంకా మాట్లాడవలసి. యోబు గ్రంథము 36వ అధ్యాయంలో 2వ వచనంలో 2వ వచనం, ఎలా అనగా దేవుని పక్షముగా నేను ఇంకనూ మాట్లాడవలసి ఉన్నది. అనగా సేవకులు దేవుని పక్షంగా మాట్లాడాలంటే, వాక్యపక్షముగా మాట్లాడాలంటే, వాక్య సారాంశం పక్షంగా మాట్లాడాలంటే ఏం చేయాలి? దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించుదును. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును అనగా ఆనాడు అంత్యోక సంఘములో సున్నతి విషయమై విభేదం వచ్చినప్పుడు యోదయ నుండి వచ్చిన సేవకులు ఒక రకంగా చెప్పారు, పౌలు బర్నబా చెప్పేది ఇంకొక రకంగా చెప్పారు. బోధ విషయంలో కలవరం ఉన్నది, బోధ విషయంలో అనుమానం ఉన్నది. సున్నతి పొందవచ్చా, పొందకూడదా, సున్నతి పొంది బాప్తిజం తీసుకోవాలా, సున్నతి పొందకపోయినా బాప్తిజం తీసుకోవచ్చా అనే కలవరం వచ్చినప్పుడు దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును అని ఎలీహు చెప్పినట్లుగా వాళ్ళు దూరము నుండి అనగా సత్యమైనది బహు లోతుగాను బహు దూరముగాను ఉన్నది అని చెప్పినట్లుగా వీళ్ళు యెరూషలేము దగ్గరకు సంఘ పెద్దల దగ్గరకు పంపి విచారణ జరిగించి దేవుని ఆత్మ సహాయం చేసినప్పుడు వారు ఆ మాటలు ముద్రించి పత్రికలు రాసి అన్ని సంఘాలకు దీన్ని పంపాలి అని తెలియజేసినట్టుగా మనం కూడా సమస్య వచ్చినప్పుడు మనకన్నా సంఘ పెద్దల దగ్గరకు తీసుకెళ్ళి, మన పైన ఉన్న నాయకుల దగ్గరకు తీసుకెళ్ళి, ఆ నాయకులు పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని సన్నిధిలో విచారణ చేపట్టి ఇందులో సత్యం ఏదో తెలుసుకొని బయటకు చెప్పినప్పుడు మనం వివేకం కలిగి సైతాను మీద పోరాటం చేసేవారమై ఉండాలి. అంతేగాని సేవకుల మీద పోరాటం చేసేవారమై ఉండకూడదు. అది అవివేకం. వివేకం ఏంటి? సేవకులందరూ కలిసి, రాష్ట్రంలో సేవకులందరూ కలిసి యెజెబెలు బోధల మీద, తప్పుడు బోధల మీద, కల్పిత బోధల మీద, సైతాను మీద ద్వేషం కలిగి పగబెట్టుకొని నడుచుకోవటమే వివేకం. యెజెబెలు బోధల మీద, సైతాను మీద పగ, సైతాను మీద ద్వేషం కలిగి నడుచుకోవాలి. యేసును ప్రేమించటంతో పాటు యెజెబెలు మీద కోపము, ద్వేషము ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో యెజెబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు అని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు ప్రభు. కాబట్టి మనము కూడా యెజెబెలు బోధల మీద, కల్పిత బోధల మీద పగ, ద్వేషం పెంచుకొని, ప్రభువా ఎంతవరకు నాకు సత్యము తెలుసో అంతవరకు సత్యంలో నడవటానికి, ఇంకా ఎంతవరకు తెలియని విషయాలు నేను తెలుసుకున్నట్లుగా వివేకము కలిగే మార్గంలో, వివేకం కలిగి యుద్ధం చేసే మార్గంలో వివేకము కలిగి నడుచుకున్నట్లు మాకు సహాయం. కాబట్టి దేవుని పక్షంగా మాట్లాడాలంటే, వాక్యపక్షముగా మాట్లాడాలంటే పరిస్థితి మనుషుల మీద విరోధభావం పెట్టడం కాదు, కానీ వాక్యం మీద దృష్టి పెట్టి ఇందులో సత్యం ఏది పరిశోధన చేయవలసిన విషయము, అవసరత నా మీద, మన మీద ఉన్నది. కాబట్టి మనము వివేకము అనగా సైతాను మీద, సైతాను దృష్టి తెస్తున్న అభిప్రాయాల మీద, దుర్బోధల మీద ద్వేషము, కోపము ఉంచి సత్యాన్వేషణ చేయాలి. ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు చదివి ఏది నిజము ఏది అబద్ధము ఎలా తెలుసుకోవాలంటే బైబిల్ కొలతలతోనే ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ ఏది నిజము ఏది అబద్ధము, ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాల్లో ఏది సరి అయినది ఏది సరైనది కాదు తెలుసుకోవటానికి కొలబద్ద బైబిల్ లేఖనాలు చెప్పే కొలతలతో, బైబిల్ జ్ఞానము అనుగ్రహించే సమాధాన వాక్యం అనే వివేకంతో ఆ పుస్తకాల్లో ఆయా మత గ్రంథాల్లో ఉన్న సత్యమును తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి
పాత నిబంధన భక్తులు కృపలో జీవించారు, కొత్త నిబంధన భక్తులు కృపలోనే జీవిస్తున్నారు. కాబట్టి పాత నిబంధన భక్తులు కృపతోనే జీవించారన్న సంగతి మనం గుర్తించి వివేకము కలిగి మనము కూడా కృపలో జీవిస్తూ వివేకము కలిగి నడుచుకోవాలి. దావీదు బహు వివేకమే అతను వర్ధిల్లటానికి కారణమైంది. ప్రభువా, నాకు కూడా వివేకం తెచ్చు, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది మేలు ఏది కీడు, ఏది పాపము ఏది పరిశుద్ధత, ఏది చీకటి ఏది వెలుగు అని తెలుసుకున్నట్లుగా వివేకము నాకు అనుగ్రహించు. అలా నువ్వు గుర్తించగలిగితే నా నోరు వలె ఉంది అని ఇర్మియాతో దేవుడు అంటున్నాడు. కాబట్టి మనము ఏది తప్పో ఏది ఒప్పో, ఏది మేలో ఏది కీడో గుర్తించగలిగితే, అంటే సమస్య మీద దృష్టి పెట్టాలి, వ్యక్తుల మీద కాదు. బోధ మీద దృష్టి పెట్టాలి, వ్యక్తుల మీద కాదు. సత్యం మీద దృష్టి పెట్టాలి. అంతేగాని వాళ్ళు చెప్పిందే మనకు అనుకూలంగా ఉన్నవారి మీదే మనసు పెట్టి నడుచుకోవటం అవివేకం. మనకు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్న లేఖనాల మీద దృష్టి పెట్టి నడుచుకోవటం వివేకము. ఇర్మియా గ్రంథము 15:19. ఇర్మియా గ్రంథము 15:19. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చును, నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలను కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడల నువ్వు నా నోటి వలె ఉందువు. అంటే ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో, ఏవి మేలో ఏది కీడో, ఏది తప్పు ఏది ఒప్పు గుర్తించగలిగే వివేకం నీకుంటే నువ్వు దేవుని నోరులాగా ఉంటావు, దేవుని నోరు అవుతావు అని వాక్యం చెప్తుంది. ఇర్మియాతో అన్నాడు దేవుడు అన్నమాట. కాబట్టి మనం వివేకము కొరకు ప్రార్థించి వివేకం వల్లే నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ సంగతి మనం దృష్టి పెట్టాలి. బయట క్రైస్తవ సమాజంలో ఒకళ్ళొకరు విమర్శించుకోవటం అది అజ్ఞానమని, అది అవివేకమని, బోధ మీద దృష్టి పెట్టి నడుచుకోవటం వివేకం అని గ్రహించి సత్యాన్వేషణ కొరకు యెజబెలు మీద ద్వేషము, సైతాను మీద ద్వేషం, కోపం, దేవుని ప్రేమించడమే కాదు సైతాన్పై ద్వేషము కూడా ఉన్నప్పుడు మనము ఎదుగుదలకు ప్రారంభంలో ఉన్నట్లుగా మన సఫలీకృతమవుతాం. కాబట్టి ప్రభువా, నాకు వివేకము దయచేయి. వ్యక్తులు మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారా, ప్రతికూలంగా మాట్లాడుతున్నారా అన్న దాని మీద కాక, ఏవి నీచములు ఏవి ఘనములు, ఏవి సత్యమైనవి ఏవి ఖ్యాతి గలది, ఏవి మంచివి ఏవి చెడ్డవి, ఏది చీకటి ఏది వెలుగు తెలుసుకున్న వివేకము కృపతో నాకు అనుగ్రహించు. దావీదుకి వివేకం అనుగ్రహించావు, నాకు వివేకం అనుగ్రహించు. కాబట్టి వివేక మార్గములో నడిపించి విజయవాదంలో నడవబడినట్లు రేపు న్యాయస్థానంలో కూడా నీ కృపతో తల ఎత్తుకునే పరిస్థితి ఉన్నట్లు వివేకవంతులు నడుచుకునే మార్గంలో నడిపించు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్న గ్రామం నుండి పట్టణంలో ఉన్న స్కూల్కి వెళ్ళటానికి మధ్యలో ఉన్న వాగు నీళ్ళను ఎదురీది చదువుకోవడానికి ముందుకెళ్ళారు. అంటే సమస్యలను ఎదురీదితే కానీ నువ్వు గమ్యం చేరలేవని, సమస్యలతో పోరాటం చేయకపోతే నువ్వు గమ్యం చేరలేవని పాఠం నేర్పుతుంది. అలాగే స్వామి వివేకానంద తన గురువైన రామకృష్ణ పరమహంస గారు అడిగినప్పుడు ఆయన చెప్పకుండా క్రియలో చూపించాడు. నాయన,
పోరాటం చేయాలి. నిన్ను బలహీనపరుస్తున్న సమస్యలతో నువ్వు పోరాటం చేసి, అజ్ఞానమను సమస్యలతో నువ్వు పోరాటం చేసి విజయ పదవిలో ముందుకు వెళ్ళాలి అంటే వివేకం కావాలని బయలుపరిచావు దేవా. ఈరోజు భార్య భర్తల మధ్య వివేకం తక్కువై దేవా కుటుంబాల్లో కలహాలు, కానీ వివేకవంతుడు సమస్య మీద దృష్టి పెడతారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమస్య మీద దృష్టి పెట్టినప్పుడు ఆ కుటుంబంలో దేవా నెమ్మది కలిగే అవకాశం ఉన్నది. కనుక క్రైస్తవ కుటుంబం అనే ఇంట్లో కూడా, క్రైస్తవ సమాజం అనే ఇంట్లో కూడా ఏది సత్యము, ఏది కల్పితము, ఏది మేలు, ఏది కీడో గుర్తించే వివేకం పొందుకొని యెజెబెలు మీద ద్వేషం, సైతాను మీద ద్వేషం కలిగి నడుచుకోవడానికి ప్రభువా మాకు అందరికీ కృప దయచేయమని, అందుకు తగినట్లు వివేకము నాకు దయచే, వివేకంలో నాయకుడివై యుద్ధము చేయము అన్న నీ మాట మాలో ఫలింపజేసి మైపొంది యేసు నామములో ప్రార్థించి వరకు మంచిది. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.